హమ్మయ్య పైకి చెప్పట్లేదు కానీ ఎన్టీఆర్ అభిమానుల ఇన్నర్ ఫీలింగ్ ఇదే ఇప్పుడు. ఎన్నో రోజుల నుంచి ప్రశాంత్ నీల్ సినిమా ఉంది అంటున్నారు, కానీ దానిపై ఎలాంటి అప్డేట్స్ లేవు. అసలు ఒక టైంలో ఉందా, ఆగిపోయిందా అనే సందేహాలు వచ్చేసాయి. అన్నింటికీ సమాధానం వచ్చేసింది ఇప్పుడు. పూజ అయితే చేశారు, మరి రెగ్యులర్ షూట్ ముచ్చటేంటి, మిగిలిన సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? హ్యావ్ ఎ లుక్. దేవర షూటింగ్తోనే కొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత కానీ వార్ 2 వైపు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. రెండో భాగం షూటింగ్పై ఇంకా క్లారిటీ అయితే లేదు. మరోవైపు వార్ 2 కూడా 2025 ప్రథమార్థంలోనే విడుదల కానుంది. ఈ రెండిటిపైనే తారక్ ఫోకస్ ఉందిప్పుడు. దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్ తాజాగా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలెట్టారు. అప్పుడెప్పుడో RRR విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చింది. గతేడాది తారక్ బర్త్డేకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత దానిపై అప్డేట్సే లేవు. అసలుంటుందా అనే అనుమానాలు కూడా వచ్చేశాయి. ఎందుకంటే సలార్ 2తో పాటు KGF 3 ప్రశాంత్ లైనప్లో ఉన్నాయి కాబట్టి. సలార్ 2 తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందా, లేదంటే దానికంటే ముందే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా దేవర 2ని పూర్తి చేయాలి. మరోవైపు ప్రభాస్ సలార్ 2 కంటే ముందే మారుతి, హను రాఘపుడి సినిమాలు, కుదిరితే సందీప్ వంగ స్పిరిట్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రభాస్ ఒకవేళ అక్కడ లాక్ అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్లే. దేవర 2తో పాటు నీల్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తారు జూనియర్. జనవరి 9, 2026న తారక్, నీల్ సినిమా రిలీజ్ కానుంది. ఇది జరగాలంటే 2025లోనే షూటింగ్ మొదలవ్వాలి. మొత్తానికి చూడాలిక ఈ ఇద్దరి ప్లానింగ్ ఎలా ఉండబోతోందో.